ఇది చిట్టి చామంతి లాగా ఎల్లో కలర్లో వస్తుంది. ఇది టమాటా మొక్క, ఇది ఒక మొక్క, ఇది తులసి మొక్క. ఇందులో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ ఇవి కూడా ఫ్లవర్స్ మొక్కనే. ఇవి చిట్టి చామంతి లాగా వస్తాయి. ఇది ఫ్లవర్స్ మొక్కలు చిన్నగా నేను ఇలా పెట్టాను. కొంచెమే ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో చిన్నగా 4 మొక్కలు వేసాను. ఫ్లవర్స్ వస్తాయని వీటికి నేను సేంద్రియ ఎరువు తయారు చేశాను. ఎలా అంటే డైలీ ఆకుకూరలు, కాయగూరలు తరిగిన మొక్కలన్నీ ఎండబెట్టి ఆడ నీడ కారబెట్టేసి వాటిని ఇట్లా పొడిలాగా చేసి ఇదిగో ఈ సేంద్రియ ఎరువు తయారు చేశాను. ఇది చేసి ఒక 5-6 డేస్ కింద నేను మొక్కల్లో వేశాను. వేసిన తర్వాత ఒక 4-5 డేస్కు ఈ మొక్కలు అంతా కలర్ వచ్చేసి మంచి హెల్తీగా మంచిగా పెరిగడం మొదలుపెట్టాయి. కలర్ఫుల్ అయిపోయాయి, పెరగడం స్టార్ట్ అయింది ఈ సేంద్రియ ఎరువు వేయగానే. వీటి లోపల చేంజ్ చూశాను. అంతకుముందు మామూలుగా ఉండే అటువంటి కలర్ఫుల్ అయింది. అందుకే దాంట్లో ఎంతో పిడికడు అట్లా వేసి వాటర్ వేసాను. వేయగానే ఈ మొక్క ఇది చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే, ఎగ్దమ్ ఒక 2 డేస్ లోపల నీళ్ళ పొడుగు పెరిగింది. ఇది ఏదో మామూలు మొక్కనే కానీ దాన్ని చూస్తుంటే తీసేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇది తులసి మొక్క. ఈ మొక్క లోపల ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది ఇప్పుడు నేను చేసినవి. ఇక్కడ కూడా ఇక చామగడ్డ, ఇది ఫ్లవర్ మొక్కలు, వైట్ ఫ్లవర్ పెద్దగా వస్తుంది. ఏమో నందివర్ధనం, అక్కడనేమో మరువ మొక్క పెట్టాను. ఇది చిట్టి చామంతులు, ఇది టమాటా మొక్క. టమాటా మొక్క చిన్నగా ఉన్నది. సేంద్రియ ఎరువు వేసిన తర్వాత మంచిగా పెద్దగా మొక్క ఎదిగిపోయింది. మొత్తం మొక్కల లోపల చాలా మార్పు వచ్చినాయి. ఒక 5-6 డేస్ 1 వీక్ వరకు ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మళ్ళీ వేస్తాను. నేను అక్కడ అంగన్వాడీ స్కూల్ దగ్గర కూడా నేను మొక్కలు కుండీలలో పెట్టాను. వాటిలో కూడా ఎరువు తీసుకెళ్ళి ఈరోజు వేసాను. కానీ ఈ విధంగా మనం సేంద్రియ ఎరువు అలాగ ఇట్లా తయారు చేసుకుంటే కంపోస్ట్ మన ఇంట్లో ఆకుకూరలు, కాయగూరలు, ఆకులు అన్నీ తయారు చేసిన మిక్స్డ్ చేసి వాటి తొక్కలు అవన్నీ చేసి మంచిగా చిన్నగా కట్ చేసి పొడిలాగా తయారవుతుంది. మంచిగా అది మొక్కల్లో కుండీలో ఇట్లా వేసేస్తే ఇది అవుతుంది. ఇదండి తిప్పతీగ చెట్టు అండి. ఇప్పుడు నేను ఆకులు రాలేదు, నేను ఒక దగ్గర కట్ చేసి తీసుకొచ్చి పెట్టాను మొన్ననే. ఇది మొత్తం ఆకులు వచ్చేస్తాయండి. నేను ముందు ఒకసారి కుండీలో పెడితే మంచిగా పెరిగింది, పెద్దగా అయింది. అప్పుడు కరోనా వచ్చిన పేషెంట్కి ఒక కవర్ నిండా తీసుకెళ్ళి ఇచ్చాను నేను. వాళ్ళు వాటర్లు వేసుకొని జ్యూస్ తాగారు. ఈ తిప్పతీగ కషాయం ఏంటంటే ఒక గ్లాసున్నర వాటర్లా. ఇప్పుడు ఇక దీనికి ఆకులు వస్తాయి. పెట్టాను మొన్ననే కొమ్మలు తెచ్చేసి. ఇదేమో తులసి చెట్టు, రోజు నేను పూజ చేసుకునే చెట్టు. ఇవి పూజకు ఫ్లవర్స్ కావాలని మొక్కలు చిన్నగా అలా పెట్టుకున్నాను. తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ పెట్టాను. అలా తిప్పతీగ మళ్ళీ ఆకులు వచ్చి పెరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. ఇంకా కొన్ని పెడతాను, అప్పుడు మళ్ళీ ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు ఇది సేంద్రియ రణపాల చెట్టు. ఇది రణపాల చెట్టు. ఈ ఆకు తెంపుకొని ఒకటి తింటాను నేను. అప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు. కిడ్నీలో రాళ్ళని కూడా కరిగిస్తుంది. నాకు చాలా ఇష్టము. నేను చాలా యూట్యూబ్లో చాలా చూస్తుంటాను. నేను కిండర్ గార్డెన్స్, మొక్కలు పెంచుతే, చెట్లు పెంచడం, తోటలు అవన్నీ నేను టచ్ చేసి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. ఇది సొరకాయ చెట్టు పెట్టానండి. దానికి కొంచెం పోషకాలు లేక మామూలుగా ఉన్నది. ఏదో చూడ్డానికన్నా ఆకులు ఉండని చాలా బాగుంది అని అలా ఉంచేశాను. గ్రీనరీ. ఇప్పుడు సేంద్రియ వేసాను కదా, ఏమైనా మార్పు వస్తుంది కావచ్చు, చూడాలి. అట్లా. సరే ఉంటానండి. బాయ్ బాయ్.